వెరీ గుడ్ మార్నింగ్ ది బీఆర్కే న్యూస్ ద ఫస్ట్ ఎడిషన్. నేను మీ రిషి. ఇక ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలోని ప్రధాన అంశాలు చూద్దాం. వచ్చే నెలాఖరులో స్థానికం, తర్వాత 23న పిఏసీ సమావేశాలు, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాతనే ఎన్నికలపై నిర్ణయము. స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలలో ఖరారు నిర్వహించాలని అధికార పార్టీలు చర్చ సాగుతున్నాయి. సెప్టెంబర్లో ఆఖరులోని ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల అనంతరము అప్పటి వరకు సమయం తీసుకోవాలని పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజా సమాచారం, మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారని ఒక వార్త రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పిసిసిసి సీఎం రేవంత్ రెడ్డికి సూచనలు అని ఒకటి వార్త రావడం జరిగింది. నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఏదైనా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ పిహెచ్డి జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసానికి వెళ్ళి ఈ విషయం అనేది చర్చించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సో ఇంకా ఇంకోటి ఏంటంటే, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే మిగులు జలాలపై చర్చలు. ఉపరాష్ట్రపతి బట్టి విక్రమార్క గారు కూడా ఒక వార్త రావడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే మిగులు జలాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి న్యాయబద్ధంగా కేటాయింపులు జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంతే యాక్చువల్లీ ఏంటంటే, బీసీలో 42% రిజర్వేషన్ల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత పిసిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వెల్లడించడం జరిగింది. కాకపోతే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబరు చివరి నాటికి కూడా, ఆఖరి నాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని కరాఖండ్ చెప్పడం అనేది జరిగింది. మరి దీని గురించి మనకు పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక న్యాయవాది అయినటువంటి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. ఇక ఈరోజు వార్తలోని ప్రధాన అంశం చూస్తే ఈనాడు పేపర్లో వచ్చే నెలాఖరులో స్థానికం అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే బీసీలో 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే ఇది నిర్వహించాలని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. ఓవైపు చూస్తే హైకోర్టు ఆదేశాల మేరకు కూడా సెప్టెంబర్ ఆఖరి నాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఒకటి వార్త రావడం జరిగింది. నిజంగానే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా గడువు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? శ్రీకాంత్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. వాళ్ళ ముఖ్యమైన దినాలు ఏంటి అంటే, ఒకటి సుభాష్ చంద్రబోస్ గారి నిర్యాణం. వరకు చెప్పారంటే, మొన్నటి దాకా సస్పెన్స్ గా ఉన్న ఆయన 45లో చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా బతికుండేడు అనే దానితోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను విమాన ప్రమాదంలో ఆనాడు 45 ఆగస్టు 2018న ఆయన చనిపోయారని నిర్ధారించుకోవచ్చు. రెండోది సర్వాయి పాపన్న గారి జయంతి కూడా ఇవాళ. గోలకొండ గౌటపై నిజాంకు వ్యతిరేకంగా జెండా ఎగిరవేసిన ఆయన జయంతి కూడా. ఇటువంటి వీరుల జయంతి వర్ధంతుల సందర్భంగా మనం వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే, అన్ని స్పెక్యులేషన్, లేకపోతే ఏది పడితే అది మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం. నేను ఇది కూడా అట్లా చూస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో, సర్పంచ్ నుంచి మొదలుకొని, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని, ఎంపీపీ, అట్లాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్ల గురించి ఇప్పటికే 1.5 year లేట్ అయిపోయింది. పంచాయతీ ఎలక్షన్లు అయితే దాదాపు 18 నెలలు దాటి 20 నెలలు కావస్తుంది. ఏది జనవరిలో జరగాల్సిన ఎన్నికలు, అంతకంటే ముందే జరగాల్సిన ఎన్నికలు 20 నెలలు ఆలస్యంగా కూడా ఇంకా మొదలు కావడం లేదు. అట్లాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆ పదవులకు కూడా ఎప్పుడో సంవత్సరం అయిపోయింది ఇప్పటికే ఎలక్షన్ జరగాల్సి. అట్లానే మనకు మున్సిపాలిటీలు కూడా, రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు అన్ని ఖాళీ ఇప్పుడు, అంటే స్థానిక స్వపరిపాలన కుంటుపడ్డది. 30 సెప్టెంబర్కు జరుగుతాయా జరగవని ప్రశ్న అన్నారు. ఖచ్చితంగా మొదటి నుంచి ఏమైనా జరగవు అంటున్నాను. ఒకటి జరిగితే 42% రిజర్వేషన్లు కేవలం పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటామని చెప్పి చెప్తాను తప్ప ఇంకోటి ఏం లేదని నేను. ఒకవేళ అట్లా అయితే మిగతా పార్టీలు వ్యతిరేకిస్తాయి కదా. హామీ ఇచ్చింది మీరు, ఎందుకు ఎలక్షన్లు జరపరనే సమస్య. రెండోది, మీరు అన్నట్టు కోర్టు మన ఆర్డర్ ఏదైతుందో సెప్టెంబర్ 30 లోపు జరపాలని చెప్పి, అది మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. అసలు ఎక్కడైతే
వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కేవలం నెల రోజుల టైమే. ఎలక్షన్ కమిషన్ అడిగింది 2 నెలల టైం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను వాళ్ళు అడిగితే, హైకోర్టును అడిగితే వీళ్ళు మొదలే కొంచెం అక్టోబర్ దాకా పోనీ నష్టం ఏం లేకుండే కదా. అడగడమే నెల రోజులు సరిపోతుంది, మాకు రిజర్వేషన్ ఖరారు చేస్తున్నాం, అయిపోయింది, రేపటికల్లా బిల్లు రాష్ట్రపతి ఆమోదిస్తారు, 9వ షెడ్యూల్ చేరుస్తారు కలడుగా అన్నారు. వీళ్ళు కలడి మాట కలడుగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అనొద్దు మనం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం కలడుగా అన్నదంటే, మేము బిల్లు పంపించడం పైకి అతి త్వరలో వచ్చేస్తుంది అనుకున్నారు. అంత ఈజీ అని తెలియకున్నది, అంత ఈజీ కాదని తెలిసి కూడా వీళ్ళు పప్పులో కాలేశారు అంటున్నాడు. చెప్పాను కదా, ఆ బిల్లు పాస్ కాదు, ఆర్డినెన్స్ అంతకంటే పాస్ కాదు, ఆర్డినెన్స్ జారీ కాదు. అటువంటి అప్పుడు ఎట్లా వీళ్ళు ఏ హామీ, ఏ రకంగా నెల రోజులు టైం అడిగారు హైకోర్టుని? మొత్తం 3 నెలల టైం దొరికింది శ్రీకాంత్, కానీ మొదటి నెల టైం మాత్రమే వీళ్ళు అడిగారు. రిజర్వేషన్ డిలిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారుకి అడిగారు. నెల తర్వాత మీకెంత టైం కావాలని మనకు ఎలక్షన్ కమిషన్ హైకోర్టు అడిగింది. వాళ్ళు అన్నారు వీళ్ళు ఇచ్చిన నుంచి 2 నెలల రూపాయలు అన్నారు. ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్త వ్యవహరించింది. ఏమనంటే, వీళ్ళు డిలిమిటేషన్ చేసి స్టేట్ గవర్నమెంట్ దాని మీద మళ్ళీ రిజర్వేషన్ ఖరారు చేసి మాకు అప్పచెప్తే అప్పుడు మేము 2 నెలలలోపు ఎలక్షన్ జరుపుతున్నారు. మొన్నటి జూలై 25కు ఈ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. జూన్ 25కి ఆర్డర్ వచ్చింది. జూలై 25కి చేయాల్సిన అవసరం ఉండే. జూలై పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 25 కూడా వస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్ అడిగిన టైం కూడా వీళ్ళే తీసేసుకున్నారు అన్నట్టు ఒక రకంగా చెప్పాలి. అంటే ఇప్పుడు కనుక ఈ వారంలో కనుక రిజర్వేషన్ ఖరారు చేసి అంతకంటే మనం డిలిమిటేషన్ చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ 1 నెల టైం దొరుకుతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటది, అయ్యా మాకు ఇప్పుడే ఇచ్చారు, ఈ ఎలక్షన్ జరపాలంటే మరి ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావాలి కదా, మాకు ఇంకో నెల టైం కావాలని వాళ్ళు అడుగుతారు. ఒకవేళ అంటే కూడా అంటే అక్టోబర్ దాకా ఎలక్షన్ జరగదు. అక్టోబర్ గట్టిగా మాట్లాడితే దీపావళి పండుగ వెళ్ళిన తర్వాత అక్టోబర్, నవంబర్లో, అంటే దీపావళి కూడా అక్టోబర్లో వచ్చేస్తుంది ఈసారి ముందుగానే, కనుక అక్టోబర్ 15 తర్వాతనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అంటున్నాను. కాకపోతే మరొకసారి మీరు అన్నట్టే హైకోర్టుకి వెళ్ళి, అయ్యా మాకు టైం సరిపోలేదు అని ఎలక్షన్ కమిషన్ అన్నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్న టైం అడుగుతుంది. దాంతో ఎలక్షన్లు వాయిదా పడే అవకాశం ఎక్కువ నేను. సరిగ్గా ఈరోజు మళ్ళా బట్టి విక్రమార్క గారు ఒక మాట అంటున్నారు, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే మిగులు జలాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఒక మాట అనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి న్యాయబద్ధకంగా కేటాయింపులు అనేది కూడా జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఒక మాట అంటున్నారు. అంటే ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు మరి రైతులకు ఇంకా ఎట్ల వరకు దాన్ని తీసుకురావచ్చు? రైతులకు ఇప్పటిదాకా ఏంటంటే ఒక వర్షాలు లేక ఏం లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇక ఈ విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే మిగులు జలాలపై చర్చ అని చెప్పేసి కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి దీని గురించి ఎట్లా విశ్లేషించవచ్చు? సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. రామ్మోహన్ రావు గారు. రైట్ శ్రీకాంత్, మీరు ఏమంటున్నానంటే బనకచర్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పులో కాలేస్తుంది, పప్పులో కాలేస్తుంది. బనకచర్ల గురించి ప్రసక్తి లేదు, కాలేదని చెప్పి 1-2 సార్లు వీళ్ళు దాట వేశారు. తీరా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి బనకచర్ల మీదనే ఏకవాక్య ఎజెండాతోని మనకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మీటింగ్ పెట్టించేదాకా వీళ్ళకు కబర్ లేదు అంటున్నాడు. ఈ మాట కబర్ లేదు అంటున్నాడు. అంటే ఏం జరిగింది? ఆయన మీటింగ్ పెట్టించేదాకా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము పోము అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినాక ఢిల్లీకి వెళ్ళిండు, హాజరైంది కదా సమావేశానికి. అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. పోతే ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం మీద, ఎప్పుడో 20 నెలల క్రితం పోయిన ప్రభుత్వం మీద, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు సమావేశమైనరు. అప్పుడే బనకచర్ల అసలు ఆలు లేదు, చూలు లేదు. మొన్నటి దాకా బనకచర్ల ప్రసక్తే లేదు. పోలవరం గురించి ఉంది కానీ బనకచర్ల అనే మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇటీవలనే దాదాపు 7-8 నెలల నుంచి మాత్రమే బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. మంచిగా గట్టిగా అనుకుంటే సంవత్సరం లోపు ఎవరున్నారు అధికారంలో? 20 నెలల నుంచి కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో. అటువంటిప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు ఖండించకుండా తీరా మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ లో బనకచర్ల గురించి ప్రస్తావన వస్తుంది. నదీ జల పంపకం గురించి కాదు, బనకచర్ల గురించి మాట్లాడడానికే కమిటీ వేసుకుందామంటారు. 12 మందిని కమిటీ వేయమన్నారు. 12 మందిలో 5-6 ఆంధ్రప్రదేశ్ నుంచి, 5 తెలంగాణ నుంచి, 2 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉండాలని నిర్ణయం చేస్తే
ఇప్పటి వరకు కమిటీ మెంబర్లను అటు చేయలేదు ఇటు చేయలేదు, వీళ్ళిద్దరు చేయలేదు కదా కమిటీ మెంబర్లను ఖరారు చేయలేదు ఇప్పటి వరకు కూడా. అంటే అర్థమైంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు మేము ఒక్క చుక్క కూడా పోనీయము, అవి పోనీయము, నీళ్ళు జలాలు మీరు అన్ని తీసుకుపోయినా సరే మా జలాలు మాకు ఇస్తే చాలని రేవంత్ రెడ్డి గారు తప్పుడు మాట మాట్లాడారు. ఆనాడు దానికి ప్రతిగా ఏమంటున్నారు, అప్పుడెప్పుడో కేసీఆర్ గారు బేసిన్లు భేషజాలు బేసిన్ లేవు, మీరు మా నీళ్లు ఇచ్చిన తర్వాత మిగతా మీరు జలాలతో మనం రాయలసీమను సస్యశాపనం చేస్తామని తప్పైపోయింది. నేనేమంటానంటే ఇద్దరు అదే కదా, ఇప్పుడు మెరిసేంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు అంతకంటే కావు. కనుక దీన్ని అర్థం చేసుకోవాలంటే తెలంగాణ వాటా పూర్తిగా వాడుకునేటట్టు ఏవైతే ఏర్పాటు చేయాలో అవి చేయాలి, మొదలు చేయాల్సిన పని. తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో కేటాయించబడ్డాయి. తర్వాత 515 టీఎంసీలు ఏమో ఆంధ్రకి కేటాయించబడ్డాయి. అక్కడ వాళ్ళు వాడుకోలేదు, ఇక్కడ వీళ్ళు వాడుకోవడం లేదు. మొత్తం దీన్ని వాడుకున్నాక తర్వాత కదా మిగులు జలాలు ఏర్చేది. నిన్న కాక మొన్న అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు ఏది 15 ఆగస్టు సందర్భంగా మేము వరదలు భరించాలి కానీ మేము నీళ్ళని తీసుకుపోవద్దా అని అడుగుతున్నాడు. చాలా భావోద్వేగంగా రెచ్చగొట్టే పని. వరదలు భరించమని ఎవరు అంటలేరు, కానీ మొదలు 20 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అంతకుముందు 40 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరిద్దరే కదా అధికారం ఉంది, 80 ఏళ్ళు మీరే కదా అధికారం ఉంది, ఒక 10 ఏళ్లే కదా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన అధికారంలో ఉన్నది. మీరు 20 వాళ్ళు 50 70 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. కాంగ్రెస్ తెలుగుదేశం కదా ఇప్పుడు దీనికి కారణం. మీరు ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీరు కారణం కదా. మీరు ఇవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడేది మాట ఏంటంటే కేవలం తెలంగాణ ప్రజల భావోద్వేగాలను మనకు చల్లబరచడానికి, లేకపోతే వాళ్ళ అస్తిత్వ పోరాటాన్ని కొంచెం చల్లబరచడానికి వీళ్ళు చేస్తున్న మాటలు. ఖచ్చితంగా ఇప్పటికైనా జరగాల్సింది ఏంటంటే ఉభయ కుశల పని, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, 2 రాష్ట్రాల రైతులు బాగుండాలి. కనుక ఈ ప్రాజెక్టుల విషయంలో సమగ్రమైన దృష్టితో చేయాలంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పిట్టపోరు పిల్లి తీరుస్తుంది అన్నట్టు వాళ్ళేమో కోతి కొబ్బరి చిప్ప సామెత వాళ్ళు పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ ఆంధ్రకు ఏవైతే కేటాయింపు అష్యూర్డ్ జలాలు ఉన్నాయో వాటిని కేటాయించి దానికి అవసరమైన ప్రాజెక్టులు కట్టుకోవడానికి 2 రాష్ట్రాలకు అంగీకారానికి రావాలి. మీ ప్రాజెక్టు మేము అడ్డం రావు, మా ప్రాజెక్టులు మీరు అడ్డం రావద్దని చేయాలి, అప్పుడు ఈజీ ఉంటుంది. కానీ ఇది కేవలం ఇటుపక్క వీళ్ళు అటుపక్క వాళ్ళు మాట్లాడుకుంటే లాభం లేదు. 15 ఆగస్టు సవాళ్ళు అవసరం లేదు అంటున్నారు. 15 ఆగస్టు నాడు బ్రహ్మాండంగా శుభం కోరుకులా పెళ్లి కొడుకు అంటే ఏదో కోరినట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన అట్లా ఈయన ఇట్లా మాట్లాడారు. బనకచెర్ల గురించి ఈ మాటలు కావాల్సింది, చేతలు కావాల్సింది. రైట్. అంటే ఇప్పుడు చేతల విషయంలో కూడా కొంతమంది ఏంటంటే ఇది కేవలము మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది, ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇంకా లేటుగానే చేస్తారు, అన్ని విధాలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేపట్టినది ఇంకా ఏది జరగదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి ప్రాజెక్టు కూడా ముందరికి వేసుకున్నారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా అని చెప్పేసి ఒక మాట అనేది వ్యక్తంగా రావడం జరుగుతుంది. అంటే ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. దాన్ని ఎలా విశ్లేషించవచ్చు అసలు? చెప్పాను ఇప్పుడంతా బనకచెర్ల గురించి కేంద్ర ప్రభుత్వం అసలు బనకచెర్ల ఆలు లేదు చూలు లేదు ఎట్లా పెడతారు మీరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ అంటారు. వాళ్ళు ఏమన్నారంటే బనకచెర్ల కనుక మీరు మొదలు పెట్టుకుంటే మొత్తం డిపిఆర్ ఏది పోలవరంకే డిపిఆర్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. అనవసరంగా పోలవరం మీదనే పోలవరం దాదాపు 100 ఏళ్ల కాల ఇప్పుడు సాకారం కావస్తుంది ఆంధ్రప్రదేశ్ కు వరం. దాన్ని అనవసరంగా పాడు చేయడానికి, దాన్ని ఆపడానికే ఒక రకంగా వాళ్ళు అనుకుంటున్నారు. రాయలసీమ మేధావులు కానీ, రాయలసీమ జలవనరుల నిపుణులు కానీ, రాయలసీమ ప్రజలు కానీ, పార్టీలు కానీ, వైసీపీ టీడీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా మీరు అనవసరంగా రాయలసీమ పేరు చెప్పి బనకచెర్ల అనేది పెడుతున్నారు. తప్పు ఇది. దీనివల్ల నష్టమే జరుగుతుంది, లాభం జరుగుతుంది. మీరు రాయలసీమలో మిగిలిపోయిన ఏవైతే పనులు ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తి చేయండి అంటున్నారు. అందుకని ఇది చాలా పెద్ద చర్చ శ్రీకాంత్. ఇక్కడ ముగిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం 2 రాష్ట్రాల ప్రజల మధ్యన భావోద్వేగాలుగా మార్చే చర్యలు అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వం చేస్తుంది. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ జలవనరుల పంచాయతీ తీర్చాలి. 2 రాష్ట్రాల మధ్యన గోదావరి కాదు కృష్ణా జల సమస్య కూడా తీర్చాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్ సార్. ఇక మరో అంశం చూస్తే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంట్ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న 3వ తమిళ నేత, దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయపు నాయకత్వం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా 4 నెలల పాటు ఈయన మనకు చేయడం జరిగింది సార్. అనంతరం సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన సమయంలో తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా 2024 మార్చి 19 నియమితులయ్యారు. గవర్నర్ తమిళసై రాజీనామాతో ఈ బాధ్యతను ఆయన అప్పగించారు. ఇదే సమయంలో తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు గవర్నర్ హోదాలో కూడా ఇవ్వడం చూస్తామన్నమాట.
చివరిగా కూడా తమిళ్ మూడో తమిళ్ నేతగా కూడా దక్షిణాది లోటు భర్తీ ప్రయత్నం చేసిన కాషాయపు నాయకత్వం అని చెప్పేసి కూడా ఖరారు చేయడం జరిగింది. అంటే దీన్ని ఓ రకంగా ఎలా చూడొచ్చు అంటారు, దీన్ని ఎలా విశ్లేషించవచ్చు అంటారు? రాధాకృష్ణన్ గారి ఎంపిక పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. రెండు రకాలుగా. ఇక్కడ ఆయన వివాదాస్పదుడు కాదు, ఎక్కడ వివాదాలకు పోలేదు. ఆయన బీజేపీ నాయకుడే కావచ్చు. గతంలో 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. 98, 99 అంటే 1 ఇయరే. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల 98లోసారి 99లోసారి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. దాంతో పాటు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గతంలో తమిళిసై ఎట్లాగో ఈయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు ఈయన. దాంతో పాటు ఇప్పుడు మన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు, అంతకుముందు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అప్పుడే తెలంగాణకు అట్లాగే పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా పనిచేశారు. వ్యక్తిగతంగా చూసినా కూడా ఆయన సౌమ్యుడు, ఎక్కడ కూడా మాట జారే లేదు. మన 4 నెలల గవర్నర్ గా చూసాము, చాలా హుందాగా వ్యవహరించారు. సరే, ఇన్ఛార్జ్ గవర్నర్ పక్కన పెడతాం, కానీ కనీసం జార్ఖండ్ లో కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఎక్కడా కూడా రాజకీయ జోక్యం చేసుకోవడం కానీ అనవసరంగా మాట్లాడడం కానీ చేస్తలేడు. ఆయన మంచి ఒక రకం మేధావి, దాంతో పాటు సౌమ్యుడు అనే పేరు ఉన్నది. అందుకనే ఇవాళ 2 రకాలుగా ఈయన ఎంపిక చేసిన నేను అనుకుంటున్నాను. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కానీ లేకుంటే ఎన్డీఏ కూటమి కానీ వీరిని ఎంపిక చేయడంలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ద్రౌపది ముర్ము అంటే ఉత్తర భారతదేశానికి చెందింది అనుకోవచ్చు, మధ్య భారతం అనుకోండి, ఎందుకంటే ఒరిస్సా కనుక తూర్పు భారతం ఆమె ప్రాపర్ కనుక ఆమెను ఎంపిక చేసినప్పుడు దక్షిణాదికి రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి కూడా ఆనవాయితీగా జనరల్ గా వస్తున్నది. అట్లా ఇప్పుడు 3వ ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతిథ్వాలలో. నా ఉద్దేశం పోటీ ఉండకపోవచ్చు. రెండవది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బేస్ కూడా ఈయనకున్నది. ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు నాగపూర్ లో కేంద్ర కార్యాలయంలో మోహన్ భగవత్ కలవడము, వీటితో కలిసి కొంతవరకు ఆర్ఎస్ఎస్ బేస్ వాళ్ళను నింపాలి అనే ఒక ఆలోచన వచ్చినట్టుంది. కనుక ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నాయని, కానీ ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతలేడు. ఎక్కడ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేని విషయాలు మాట్లాడతలేడు. కనుక మంచిదే, వాళ్ళ ఆలోచన మంచిది. దక్షిణ భారతదేశానికి ఇవ్వడం, రెండోది ముఖ్యంగా తమిళనాడుకి ఇవ్వడం, రెండోది ఏమో ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నదో అది కూడా ఒక ప్లస్ పాయింట్ గా పనికొచ్చింది ఆయనకు. నా ఉద్దేశం అంటే పదవికి వన తెచ్చే మనిషే కానీ పదవికి పెద్దగా నష్టం చేసే మనిషి కాదనుకుంటున్నాను నేను. ఈ రాజకీయ దానిలో ఉపరాష్ట్రపతి ఎంపిక అనేది కీలకమైంది. దాంతో పాటు ఓట్లు కూడా ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి పూర్తిగా దీన్ని సరిపడేంత ఓట్లు ఉన్నాయి. యాక్చువల్ గా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎట్లా జరుగుతుంది, రాష్ట్రపతి ఎన్నికనేమో ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఓట్లు వేస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదు. కేవలం పార్లమెంట్ లో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభల నుంచే ఓట్లు వేస్తారు. కనుక మొత్తం కలిస్తే ఉన్న ఓట్లలో 393 ఓట్లు కనుక ఉంటే సరిపోతుంది. ఇది 392 ఓట్లు దాటాలి అది మెజార్టీకి. కానీ 412 మంది ఎంపీలు రాజ్యసభ, లోక్సభలో కలిపి బీజేపీ, ఎన్డీఏ పక్షాలకు ఉన్నారు కనుక ఇంకా అదొక 12, ఒక 8, 20 ఓట్లు ఎక్కువనే ఉన్నారు. కనుక సమస్య లేదు. ఏదైనా చిన్న చితకపాటి 1-2 ఓట్లు అటు ఇటుగా వేసినా కూడా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలిపే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ నెల 21 ఆగస్టు 21 నాటికి ఈ నామినేషన్ల పర్వం ముగుస్తుంది. నామినేషన్లు ఇవాళ రేపు వేస్తారు. వారు వేసిన తర్వాత స్క్రూటినీ ఒక రోజు ఉంటుంది, తర్వాత విడ్రాయల్ ఒక రోజు ఉంటుంది, ఒక 2-3 రోజులు విడ్రాయల్ ఉంటుంది. కనుక విడ్రాయల్ అయిపోయిన తర్వాతనే ఈ ఎంపికను ప్రకటిస్తారు. అంటే ఒక్కడే ఉండి విడ్రా చేసుకోకపోతే అప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవం అయితే. ఒకవేళ పోటీ పెట్టిన అనుకోండి, సెప్టెంబర్ 9 నాడు ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఎలక్షన్లలో కేవలం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు మాత్రం ఓట్లేస్తారు. అది కూడా ఒక పూటనే అయిపోతుంది. పొద్దున మధ్యాహ్నం దాకా ఓట్లు ఉంటాయి, సాయంత్రం కల్లా మళ్ళీ ఫలితాలు డిక్లేర్ చేస్తారు. కనుక మోస్ట్ ప్రాబబ్లీ 9 మనకు సెప్టెంబర్ దాకా పోతుంది. లేకపోతే ఈ 24 ఆగస్టు లోపలనే తేలిపోతుంది. 25 నాడు డిక్లేర్ చేసేస్తారు విడ్రాయల్స్ అయిపోయిన తర్వాత. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఒక వ్యూహాత్మకంగానే రాధాకృష్ణన్ ఎంపిక చేశారని నేను అనుకుంటున్నాను. చాలా పేర్లు ముందుకు వచ్చినాయి. ఎక్కడ కూడా రాధాకృష్ణన్ గారి పేరు కనీసం ఊసుకు కూడా లేదు పేరు. కానీ మిగతా చాలా పేర్లు ముందుకు వచ్చిన పేర్లని పక్కకు పోయినాయి. బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలు ఎంత పకడ్బందీగా ఇట్లాంటి రహస్యంగా కాపాడి తీరా టైంకి వచ్చినాక నిర్ణయం తీసుకుంటున్నారు అనే దానికి మంచి ఉదాహరణ. అంటే ఏకతాటిపై ఎన్డీఏ కూటమి నడుస్తుంది అన్నది మంచి ఉదాహరణ. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను, తెలుగుదేశం పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు హెచ్చరిక. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహము.
గ్రూప్ తగాదాల అనంతర విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవ్వరూ వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించాడు. అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లుగా బయటికి వచ్చిన ఆడియో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. ఇంకా మరో అంశం దాంట్లో చూస్తే స్త్రీశక్తిపై వైకాపా దుష్ప్రచారాలు తిప్పికొట్టండి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం కూడా జరిగింది. అంటే పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కరాఖండిగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే దగ్గుపాటి వ్యాఖ్యలు కూడా తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళే ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు, అలాగే దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడడం అనేది కరెక్టే అంటారా? అయితే ఒకవేళ ఈరోజు దగ్గుపాటి గారు మాట్లాడారు, ఆ తర్వాత అనంతరము దీన్ని బేస్ చేసుకొని ఇంకా ముందుకు ఎవరు రాకూడదు, ఇంకా ఎవరు ముందుకు దీని విషయంలో ఎలాంటి మాట్లాడకూడదు, అలా మాట్లాడిన తరుణంలో కూడా పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచించి నేతలకు వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కరెక్టే అంటారా? దీన్ని ఎలా విశ్లేషించవచ్చు రామ్మోహన్ రావు గారు? ఇది రెండోసారి శ్రీకాంత్ ఆయన వార్నింగ్ ఇవ్వడం. గతంలో కూడా 6 నెలల కింద దగ్గుబాటి అంటే వెంకటేశ్వరరావు గారు కాదు, వేరే ఎమ్మెల్యే పేరు అది వేరే ఉన్నది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే మరి ఆయన సాధకుడు ఉన్నాడు, ఆయన కాదు. యాక్చువల్ గా ఎమ్మెల్యేలు కొంత తోకదాడిస్తున్నారు. గతంలో కూడా ఈ విషయం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని మాట్లాడారంటే, నేను 7 సార్లు 8 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను, ఒక్కసారి గెలిచిన వాడు కూడా నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఒక్కసారి గెలిచిన వాడు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు, చాలా హాస్యాస్పదంగా ఉందని గతంలో మాట్లాడారు. గతంలో మాట్లాడింది మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు ఏమనంటే, మీరు 2000 మన 14 సీఎం కాదు, నేను దాన్ని చూడకండి, 2014 నుంచి ఉన్న సీఎం కాదు, నేను 1995 సీఎం నేను అంటున్నాను. అంటే కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్పడం కోసం. అంటే కొంతమంది 5 ఏళ్ళు మెతగా వ్యవహరించినట్టుగా అన్నట్టుగా తన ఒప్పుకుంటూనే 2014 సీఎం కాదు, నేను 1995 సీఎం నేను, దయచేసి గమనించండి అని చెప్పి హెచ్చరిక చేశారు. తప్పదు, ఎందుకంటే ఎవరి వారితో వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే కష్టం కదా. అందుకనే ఆయన హెచ్చరిక ఆయన పార్టీ వాళ్ళకి ఇచ్చారు. రెండవది, మీరు మహిళ స్త్రీ శక్తి మీద అవాకులు జవాకులు పేలుతున్నారు దాని మీద. ఇప్పుడు మన మహిళలకు ఉచిత బస్సు అమలు చేయకపోతే అమలు చేయలేదని బదనాం చేసేవాడు వీడు, ఎవరు వైసీపీ. చేస్తేనేమో అందులో బస్సులు పెడుతున్నారు ఇప్పుడు కదా. అందుకని ఏమంటున్నానంటే, ప్రతిపక్షం ఎప్పుడు కూడా కాచు కూర్చుంటది. అధికార పక్షం ఏం చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా, లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తప్పు పట్టే పరిస్థితి ఉంటది. కనుక సమస్య లేదు. నా ఉద్దేశం మహిళా శక్తిని అవమానించడం కాదు, కానీ మన ఉచిత బస్సు అనేది గుదిబండగా మారుతుంది రేపు పొద్దున అని నేను అంటున్నాను. తెలంగాణలో చూశాం కదా, గౌరీగూడ బస్ స్టాండ్ తాకట్టు పెట్టి 400 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. మరి ఇట్లా అప్పుల పాలు చేసి ఆర్టీసీని మొత్తం దివాలా తీయించి పంపిస్తారా, లేకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది ఏది, ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతా అన్నట్టుంది. అటువంటి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టమే కదా, ప్రజలకు నష్టమే కదా. కనుక మొత్తం మీద కర్ణాటక, తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ అనుభవాల రీత్యా చూస్తే కర్ణాటక కొంచెం అనుభవాల కోసం తత్వం బోధపడి జిల్లాలకు పరిమితం చేశారు. మహిళా ఉచిత బస్సును నేను బెంగళూరులో ఉన్నాను, ఇప్పుడు రాష్ట్రం అంతా ఇవ్వడం లేదు, జిల్లాలకు పరిమితం చేశారు. అట్లానే కొన్ని వర్గాలకు పరిమితం చేసే ప్రయత్నం కూడా ఇక్కడ బెంగళూరులో జరుగుతున్నది, ముఖ్యంగా కర్ణాటకలో. తెలంగాణలోనే అప్పుల పాలవుతున్నారు. ఇవాళ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది జరుగుతుంది. జరిగే ప్రకారం ఏదైతే నష్టపోతుంటారు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆదాయం రాదు, బస్సులు ఉండవు. అందుకని చూశాను కదా, లూలు మార్కెట్ కు మన విజయవాడ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని 99 లీజుకి అప్పచెప్తారట. ఆర్టీసీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు దాని మీద ఆందోళన చేస్తున్నాయి. అనవసరంగా మా విలువైన భూమిని మీరు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పకండి. 99 ఏళ్ళు అంటే ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? రేపు పొద్దున అది మనకు వస్తుందా రాదా? కనుక ఆర్టీసీ స్థలాన్ని అప్పచెప్పితే జరుగుతున్నది. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే, స్త్రీ శక్తి విషయంలో వాళ్ళు చేస్తున్న ఇవ్వకపోతే ఇవ్వలేదు అనేవాళ్ళు, ఇస్తేనే ఈ రకంగా సన్నైన నొక్కుతుంటారు. కానీ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూనే తన పక్షాన్ని కూడా ఓ రకం చెప్తుంటే ఏది పడితే అది మాట్లాడకండి గతంలో హెచ్చరికల్ని మళ్ళొకసారి రిపీట్ చేశారు. ఇక ముందు చూసుకున్న తడాక అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక రైట్ సార్, ఇంకా ప్రధాన అంశం చూసుకున్నట్టయితే మరో విషయం, ఆధారాలైనా చూపండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధామని భావిస్తాము, మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చెయ్యొద్దు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. ఇది బీహార్లో మొదలైన ఓటర్ అధికారి యాత్ర అని చెప్పేసి కూడా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ బీహార్లో ఎన్నికల నేపథ్యంలో కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు, దీన్ని ఎలా విశ్లేషించవచ్చు అంటారు? అసలు అది మాట్లాడాల్సింది ఇది మనం
దేశంలో రాజ్యాంగ వ్యవస్థల పట్ల రాజకీయ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు అంటున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేసినా సరే గాని దేశం అంతా ఒక దృష్టి మళ్లించిండ్రు. అంటే ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉన్నాయి అని చెప్పిండ్రు. అంటే దేవతా వస్త్రాలను కట్టుకున్న రాజుకు బట్టలు లేవచ్చు అని ఒక పిల్లవాడిలాగా మాట్లాడాడు. పిల్లవాడే అంటున్నాడు. గతంలో కథ ఉంది మనకు శ్రీకాంత్. ఒక రాజు అట ఒక మాంత్రికుడి మాటలు నమ్మి దేవతా వస్త్రాలు ఇస్తా అంటే నగ్నంగా తయారు చేసిందట. అప్పుడు అందరూ కూడా భయపడి రాజుగారికి దేవతా వస్త్రాలు ఉన్నాయి చూసిండ్రా అంటే నగ్నంగా కనపడుతుంటే కూడా భయానికి రాజుగారు ఏమంటారని భయానికి అందరూ బట్టలు ఉన్నాయంటే దేవతా వస్త్రాలు ఉన్నాయని మాట్లాడిందట. కానీ దాన్ని నమ్మి ఆ రాజు ఏనుగు మీద ఏనుగు అంబారి మీద ఊరేగుతూ దేవతా వస్త్రాలు కట్టుకున్నాను నన్ను చూడండి అని తిరుగుడు మొదలు పెట్టిండట. అప్పుడు అందరూ కూడా రాజుకు భయపడి ఆయన దేవతా వస్త్రాలు కట్టుకున్నారని నమ్మకం ఉన్నప్పుడు మనం దాన్ని వ్యతిరేకం చేస్తే బాగుండదని చెప్పి అందరూ నమస్కారం పెట్టిండట. కానీ ఒక చిన్న పిల్లవాడు ఏమన్నాడట అంటే ఆయన రాజుగారికి బట్టలు లేవచ్చు అని అందట్లా ఒరిగిండట. అప్పుడు ఆయన అరవగానే మిగతా ప్రజలందరూ కూడా నిజంగా దేవత అన్ని నగ్నంగా కనపడుతుంది కదా రాజుగారు అని చెప్పి అందరూ రాజుగారికి బట్టలు లేవన్నారట. ఇవాళ ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు ఉంటాయి ఖచ్చితంగా. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి, రకరకాల దుర్మార్గంగా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. దీన్ని సవరించాలా లేదా అనే ప్రశ్న కానీ ఈ ఓటర్ లిస్ట్ లో పొరపాటు అనే విషయం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి మాత్రం రాహుల్ గాంధీ కరెక్ట్ చేసింది అంటున్నారు. కానీ ఆయన ఆరోపణలు తప్పు అంటున్నాడు. వాళ్ళ పార్టీ గెలిచినప్పుడేమో ప్రమాణంగా ఉన్నట్టు ఓటర్ లిస్టులు గత మూడు సార్లు అంటే 11 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది కనుక ఇప్పుడు ఓటర్ లిస్టులు బాగాలేమంటున్నారు. అంటే 1952 నుంచి మొన్నటి దాకా 2014 దాకా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఓటర్ లిస్టు. ఒకవేళ లేకపోయింది అనుకోండి బాధ్యులు ఎవరు? 2014 వరకు అధికారంలో ఉన్నెవరు? 10 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు? ఓటర్ లిస్టు సవరణ గురించి మీరెందుకు ప్రయత్నం చేయలేదు అనే సమస్య వస్తుందా రాదా? అంటే తాము గెలిస్తే గొప్ప, ఓడిపోతే ఈవీఎం తప్ప. మొదటి ఈవీఎంల మీద మొదలు పెట్టింది రాజకీయం. కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో ఈవీఎంలు కరెక్టా కాదా అని దాని మీద అటు బీజేపీ రాజకీయం చేసింది, ఇటు కాంగ్రెస్ రాజకీయం చేసింది. అంతేందుకు శ్రీకాంత్, మనం చూసుకుంటే మొన్నటి దాకా 10 ఏళ్ల అధికారంలో ఉన్న మన బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు? ఈవీఎంలో బ్యాలెట్ పేపర్లే కావాలి అంటున్నారు. విదేశాలలో బ్యాలెట్ పేపర్లే వాటిస్తున్నారు. మరి మీరు కదా ఈవీఎంల మీద గెలిచింది అంటే మీరు 10 ఏళ్ళు గెలిస్తే 2 సార్లు గెలిస్తే ఈవీఎంలు మంచిగా ఉన్నాయి, ఇవాళ ఒకసారి ఓడిపోగానే ఈవీఎంలు బాగాలేమంటారు. సేమ్ అదే పద్ధతిలో నేను అడుగుతున్నాను రాహుల్ గాంధీని. నేను ఏమంటున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ తో పూర్తిగా సమర్థిస్తూనే ఎలక్షన్ కమిషన్ కొన్ని పొరపాట్లు చేసింది కాదట్లేదు. ఎలక్షన్ కమిషన్ చేసిన పొరపాట్లు నేను మాట్లాడుతూనే ఇప్పుడు వారు డిమాండ్ ఏది చేసిండ్రో ఆధారాలతో సహా చూపించాల్సిన అవసరం ఉంది అంటున్నాను స్పష్టంగా. ఇది చాలా పెద్ద చర్చ కాబట్టి 2 నిమిషాలు ముగిస్తాను నేను. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏమిటి? ఓటు చోరీ అంటున్నాను. ఆ మాటే తప్పు అంటున్నాను. ఓటు చోరీ అనుకుంటే ఓటు చోరీ అంటే ఎవరు చేస్తున్నారు? బయట పార్టీ బీజేపీ చేసింది, ఇంకో పార్టీ చేసింది అంటే కొంత న్యాయం ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ చేస్తుంది అనే మాట అనడం అనేది చాలా దుర్మార్గమైన మాట. రాజ్యాంగ వ్యవస్థను అవమానించడం. వాళ్ళు చేస్తే తప్పులు ఉన్నాయి, నేను చెప్తాను. కానీ ఆ తప్పుల్ని మీరు బీజేపీతో ఎదుర్కోలేక ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు బీజేపీతో మీరు ఎదుర్కోలేక ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఈ నెపం మోపుతున్నారు అంటున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ ఏదైనా సరే నిష్పక్షపాతంగా ఉండాలి, ఉంటది కూడా అంటున్నాను. ఉండాలి, ఉండకపోతే దాన్ని ప్రశ్నిద్దాం. కానీ అదిడిచిపెట్టి ఇవాళ మనకు ఎవరైతే జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ అన్న మాట నేను ఏకీభవిస్తున్నాను. మా భుజాల మీద తుపాకి పెట్టి మీరు ఎదుటి పార్టీని పేల్చకండి అంటున్నాను. కరెక్ట్ అంటున్నాను. అందుకనే మీరు గెలిచిన 10 ఏళ్ళు గెలిచింది కదా, మరి అంతకు ముందు కూడా మీరు 50 ఏళ్ళు మీదే రాజ్యం కదా, అప్పుడు కూడా ఈ పొరపాటు ఉన్నట్టే కదా. రెండవది మనకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ తప్పుబట్టే మీరు ఒక వీడియోను కూడా ప్రసారం చేస్తున్నారు. అది చాలా రేపు పొద్దున కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు లాంటిది కూడా మిమ్మల్ని అభిశంసిస్తా అంటున్నాను. ఏం వీడియో అంటే 2 వీడియోలు ఉన్నాయి. ఒకటేమో ఇద్దరు భార్యాభర్తలు ఓట్లు వేసి బయటకు వస్తుంటుంటారు, ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎదురుకుపోతుంటారు ఓటు వేయడానికి. మీ ఓటు మేము వేసేసాంగా అని వీళ్ళిద్దరు అంటారు. అంటే అట్లా ఇట్లా వేశారు అని వెనక్కి తీస్తే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటది కదా, అంటే మనకు ఎలా మన నిర్వాచన ఆయోగ్ అని అక్కడ ఓటు చోరీ ఆయోగ్ అని బోర్డు పెట్టి ఉంటది. దుర్మార్గం అంటే ఇవాళ నేషనల్ ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టండి, కింది స్థాయి దాకా మన దేశంలో జరుగుతున్నంత నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎక్కడ జరగవు. ఏమో చెప్పారంటే ఎన్నికలు ఒకటి, ఇమ్యునైజేషన్ ఒకటి, జనాభా లెక్కలు ఒకటి, 3 సరిగ్గా జరుగుతాయి మన దేశంలో. అటువంటిప్పుడు దీన్ని మన ఎలక్షన్ కమిషన్ మీరు దుర్మార్గంగా ఓటు చోరీ ఆయోగ్ అని చెప్పడం, దాంతో పాటు ఓటు చోరీ జరిగిందని దొట్లపాలు అడ్వర్టైజ్మెంట్ లాగానే ఒకడు పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తాడు నా ఓటు చోరీ అయిందని. అంటే ఇవన్నీ కూడా నేనేమంటే హాస్యాస్పదం అంటున్నాను. రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో తనకు తానే బౌన్స్ అవుతారు.
రేపు పొద్దున గతంలో మోడీలందరూ దొంగలు ఎత్తుకుంటారని, చౌకీదార్ చోర్ హాయ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడి సుప్రీంకోర్టు ఇటీవలనే నిజమైన భారతీయుడు ఎప్పుడు కూడా రైట్. సైన్యాన్ని అవమానించడానికి పేరు తెచ్చుకున్నట్టే ఇందులో కూడా అదే తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇది మీద వేరే మాట్లాడాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్. ఈ వాటితో దీంతో ముగిద్దాం. కానీ ఎలక్షన్ కమిషన్ ధీటని జవాబు ఇచ్చింది. వీరు అఫిడవిట్ వేసి ఒక్క కేసు అయినా చూపించాలి. ఉన్నాయి, తప్పనిసరి ఉన్నాయి, కాదంటలేను. చాలా పొరపాటు చేశారు. ఆధార్ కార్డు పనికి రాదన్నారు. ఆధార్ కార్డు పనికి వస్తే నిన్న ఒప్పుకున్నాడు. చాలా వరకు ఓట్ల చోరీ, తప్పుడు ఓట్లు కానీ లేకుంటే దొంగ ఓట్లు ఉండకుండా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తప్పులను ఎత్తి చూపే క్రమంలో ఇది సరైనది కాదు. ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదండి. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.